శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. ఈ సంకల్పాలు ఏవైతే చేశామో మన కర్తవ్యం అని చెప్పి ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ బాబా ఏదైతే పిల్లల పాలన చేయడం, మనం ఇందాక అన్నాం కదా, పిల్లల పాలన చేయడం నా కర్తవ్యం అని చెప్పేసి. సో ఆ పాలన అన్నది ఏ రకంగా చేస్తారంటే శరీరానికి ఆత్మకి రెండుటికి శక్తి ఇవ్వాలి అంటున్నారు. సో ఈ రోజు ఈ సంకల్పాలు చేసేసి వదిలేయడం కాదు, ప్రాక్టికల్ లైఫ్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇప్పుడు మనం ఇది ఏదైతే ఇన్ని రోజులు ఒక 1 year పాటు జ్ఞానం చెప్పుకున్నాం, కర్మ ఫిలాసఫీ చెప్పుకున్నాం. సో పరివర్తన అన్నది ఒక అవగాహన ద్వారా చేసేయచ్చు. ఈ రోజు కర్మ ఫిలాసఫీ తెలుసుకున్నాము, కొన్ని సినిమాల ద్వారా తెలుసుకున్నాము. సో ఈ అవగాహన వచ్చినప్పుడు ప్రవర్తనని సరిదిద్దుకుంటే మార్పు వచ్చేస్తుంది. అంటే మార్పు అన్నది యాక్చువల్గా ఒక సంకల్పం. అంతే తప్పితే అది కూర్చుని తపస్సులు చేసేసి గంటలు గంటలు కూర్చుని తలుచుకోవడం అన్నది కాదు. సో బాబా జ్ఞానధనాన్ని ఇస్తారు. దాన్నే ఇప్పుడు ఏదైతే ఇన్ని రోజులు మనం చెప్పుకున్నామో బాబా చెప్పదు జ్ఞాన ధనం అని అంటారు. ఆ తర్వాత జ్ఞాన భోజనం అని కూడా అంటారు. ఆ తర్వాత నెక్స్ట్ సంకల్పాలు, సంకల్పాల ఖజానా, సంకల్పాల భోజనం అని అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు ఆయన మన కోసము? ఆత్మని శక్తిశాలిగా చేయడానికి. ఆత్మ గనక శక్తిశాలిగా ఆరోగ్యంగా అయితే తనువు కూడా శక్తిశాలిగా ఆరోగ్యంగా అవుతుంది. ఆ తర్వాత సంబంధాలు, ఆ తర్వాత ప్రకృతి. సో ఇప్పుడు బాబా సంకల్పాల భోజనం ఏదైతే ఆయన తల్లి తండ్రి రూపంలో మనకు పెడుతున్నారో దానికి సంబంధించిన శ్రీమతం ఈ రోజు కొంచెం తెలుసుకుని ఆ తర్వాత ఆ సంకల్పాల భోజనం అన్నది ఏ రకంగా స్వీకరించాలని చెప్తాను. సో నేర్పిస్తాను, అది స్వీకరిస్తారు. ఆ తర్వాత అవి గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాము. మీకు వీలున్నప్పుడు లేదా టైం ఉంటే ఆ సంకల్పాలని ఏమంటారు, దాన్ని మనన చింతన చేస్తూ పోవాలి, స్వీకరిస్తూ పోవాలి. సో నేను అవి ఎట్లా చేయాలన్నది ఒకసారి మీకు చూపిస్తాను. సో ఫస్ట్ శ్రీమతం ఏంటో తెలుసుకుందాము. సో ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. సో ఇది రివైజ్డ్ కోర్స్ మురళి 23rd January 1977. సో ఆ రోజుల్లో అవ్యక్త మురళి అని వేసాము. ఈ రివైజ్డ్ కోర్స్ మురళి అని బాబా వాడిన భాషతో పాటు ఇవన్నీ మళ్ళీ రివైజ్డ్ చేసి కూడా తీసుకొస్తాము. సో ప్రస్తుతానికి ఇది 23rd January 1977 మురళి. సో ఇందులో ఏమంటున్నారంటే భారీతనాన్ని తగ్గించుకునే శ్రేష్ఠ సాధనం ఏమిటి? ఆహార పానీయాల పథ్యం మరియు వ్యాయామం. ఇక్కడ కూడా మాటి మాటికి బుద్ధి ద్వారా అశరీరీ స్థితి అనే వ్యాయామం చేయండి. బుద్ధికి భోజనం సంకల్పాలు కనుక వాటి పథ్యం చేయండి అంటున్నారు. సో ఇక్కడ బాబా ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ రెండు గురించి మాట్లాడుతున్నాం. ఈ రోజు ఫిజికల్ గా వెయిట్ పుట్ ఆన్ చేస్తే ఏం చేస్తాము? డైట్ రెస్ట్రిక్షన్స్, ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేస్తాం. సేమ్ అదే ఎగ్జాంపుల్ ఇస్తూ బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ రోజు ఆత్మ మీద పాపభారం ఎక్కువైపోయింది. సో ఆత్మ మీద ఏదైతే పాపభారం పెరిగిపోయిందో ఈ పాపభారాన్ని తగ్గించుకోవాలంటే ఆహార పానీయాలు మరియు వ్యాయామం.
సో ఇక్కడ ఆహార పానీయాలంటే ఏంటి? ఇక్కడ బాబా ఇచ్చే సంకల్పాల భోజనం, వ్యాయామం అంటే ఆత్మిక డ్రిల్. ఈ 2 చేస్తే పాపభారం తగ్గుతదంటాడు. సో ఇక్కడ కూడా మాటి మాటికి బుద్ధి ద్వారా అశరీరీ స్థితి అనే వ్యాయామం చేయండి. సో అప్పుడేమవుతున్నాము? ఆత్మిక స్థితిలో ఈ 3 లోకాల్లో ఆత్మిక డ్రిల్ అంటాడు. ఎప్పుడు పరంధామంలో ఉండాలి, ఎప్పుడు సూక్ష్మవతనంలో ఉండాలి, ఎప్పుడు సాకార లోకంలో ఉండాలి. ఈ ఆత్మిక డ్రిల్ దాని గురించి మనం ఆల్రెడీ అప్పుడే చెప్పేసుకున్నాము. ఇప్పుడు బుద్ధికి భోజనం సంకల్పాలు కనుక వాటి పత్యం చేయండి. ఏ సమయంలో ఏ సంకల్ప రూపీ భోజనం స్వీకరించాలో ఆ సమయంలో అదే స్వీకరించండి. వ్యర్థ సంకల్పాలనే అదనపు ఎక్స్ట్రా భోజనాన్ని తినకండి. వ్యర్థ సంకల్పాల భోజనం యొక్క పత్యం చేయాలి. పత్యం చేయాలంటే స్వయంపై అదుపు ఉండాలి. లేకపోతే పత్యం పూర్తిగా చేయలేరు. స్వయంపై అదుపు అంటే ఏ సమయంలో ఏ విధంగా కావాలనుకుంటే అక్కడ బుద్ధిని ఉపయోగించగలగాలి. అప్పుడే మహీన బుద్ధి కలవారు కాగలరు. మహీనతయే మహానత. సో బలహీన బుద్ధి, మహీన బుద్ధి అంటే ఇక్కడ శక్తిశాలిగా అవ్వమని ఆయన ఉద్దేశం. సో ఇలా భోజనానికి సంబంధించి చాలా శ్రీమతాలు ఉన్నాయి. సో మనం ఈ క్లాసులు పెట్టుకున్నప్పుడంతా చెప్పుకుంటూ వెళ్తాము. సో ఇప్పుడు ఈ క్లాస్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో వీళ్ళందరికీ స్పష్టత వచ్చేసేయాలి. పరమాత్మ అవతరించి పెట్టేది జ్ఞాన భోజనము, సమర్థ సంకల్పాల భోజనం. ఆయన వచ్చి మనకు కూర్చోబెట్టి మళ్ళీ సేమ్ ఇదే అందరూ మనం తినేది, చేసేది, పెట్టేది ఆయన చెయ్యరు. మంజునాథ్ అన్నయ్య మీరేదో వైట్ బోర్డ్ ఏదో ఇన్వోక్ చేసేసారు. ఇక్కడ స్క్రీన్ మీద వచ్చేసింది. దాన్ని ఆఫ్ చేయండి ఒకసారి. సో బ్రాహ్మణులకు, దేవతలకు కూడా లభించని భోజనం బ్రాహ్మణులకు లభిస్తుంది అనంటే మనం వండుకు తినే 10 రకాల వంటలు కాదు. చాలా మంది ఏంటంటే భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని స్థూలానికి అప్లై చేసేసుకున్నారు. సో స్థూలమైన భోజనం అది చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాం. ఇంకా ఆయన స్వయంగా అవతరించి మళ్ళీ అది పెట్టాల్సిన అవసరం లేదు కదా. సో ఇక్కడ దేవతలకు కూడా లభించని భోజనం బ్రాహ్మణులకు లభించిందంటే ఎవరా బ్రాహ్మణ పిల్లలు? మరజీవ తీసుకున్నవాడు. మరజీవ జన్మ తీసుకున్నాక బ్రాహ్మణులమయ్యాం మనం. మరి అలా జన్మ తీసుకున్న ఆత్మిక పిల్లలకు ఆయన సంకల్పాల భోజనం పెడతాడా, స్థూల భోజనం పెడతాడా? సో ఇవన్నీ మనం ఏంటంటే జస్ట్ కామన్ సెన్స్ యూజ్ చేసి తెలుసుకోవాల్సిన విషయం. ఈ రోజు మనం తీసుకునే స్థూల ఆహారం శరీరానికి అవసరం. సో దానివల్ల ఏమవుతుంది? అది డైజెస్ట్ అయ్యాక శక్తి వస్తుంది. బ్లడ్ ద్వారా మొత్తం తిన్న ఆహారం అంతా బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా వెళ్తోంది కాబట్టి శరీరానికి శక్తి వస్తుంది. అదే విధంగా సంకల్పాల భోజనం ఎవరికి పెడుతున్నాడైనా? ఆత్మిక పిల్లలు. వాళ్ళు ఎలా ఆత్మిక పిల్లలు అయ్యారు? మరజీవ జన్మ తీసుకున్నారు. నేను శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మనన్న సంకల్పం ద్వారా తనువుని యజ్ఞంలో సమర్పించి బ్రాహ్మణ జన్మ తీసుకున్న పిల్లలకి ఆయన సంకల్పాల భోజనమే పెడతాడు కానీ స్థూల భోజనం పెడతారా? ఈ మాత్రం గనక ఆలోచించి ఉంటే ఈ దేహ నియమాలని, ఆహార నియమాలని చెప్పి ఇంత భయపడాల్సిన అవసరమే లేదు. సో ఇదే అవగాహన అంటారు. ఇదే జ్ఞానధనం అంటాడు ఆయన. సో మన దగ్గర ఈ రోజు జ్ఞానం అన్నది ఉన్నప్పుడు ఈ మాత్రం ఆయన ఇచ్చిన బుద్ధిని ఉపయోగిస్తే ఈ అజ్ఞానం వల్ల ఏదైతే దేహ నియమాలని చెప్పి, ఆహార నియమాలని చెప్పేసి సంబంధాన్ని చెడగొట్టుకుని, కుటుంబాలు పూర్తిగా కూలగొట్టేసుకుని, కాపురాలు కూలిపోయి ఇంత అనర్థం జరుగుండేది కాదు. అంటే ఒక అజ్ఞానం అన్న ఘోర అంధకారం అంటాడు. సో ఎందుకు దాన్ని అంధకారం అన్నాడు? అడుగులు సరిగ్గా వేయలేదు అంధకారాన్ని. సో జ్ఞానం అన్న ప్రకాశం పడ్డప్పుడు ఏమైందంటే అడుగులు కరెక్ట్ గా వేస్తాం. సో ఆ అజ్ఞానం ఉన్న చోటనే ఆయన వచ్చి ఈ రోజు మన జీవితంలో మనం కరెక్ట్ గా అడుగులు వెయ్యాలంటే జ్ఞాన ప్రకాశం అవసరం. అజ్ఞానం అన్న అంధకారం వల్ల జరిగింది అలా. సో ఎప్పుడైతే ఈ జ్ఞాన భోజనాన్ని స్వీకరిస్తామో, ఎప్పుడైతే అంటే అవగాహన పెంచుకుంటామో, ఆయన తండ్రి ఈ రోజు మనకి సంకల్పాల భోజనం పెడుతున్నారు. ఈ అవగాహన వచ్చిందంటే ఇంకా తర్వాత అంతా ఇంకా అజ్ఞానమే అక్కడ. ఇంకా తర్వాత అంతా విన్నది మన్మతాలే. సో ఆ జ్ఞాన భోజనం అవేర్నెస్ వచ్చేసినప్పుడు ఏమైతే శక్తి వచ్చేస్తుంది అంటే అంధకారం పోతుంది, క్లారిటీ వచ్చేస్తుంది. ఆ క్లారిటీ వచ్చినప్పుడు ఏమైందంటే అడుగులు స్థిరంగా వేయగలుగుతాం.
సరే అక్కడ మనకు అర్థం కాలేదు, ఇంకా బుద్ధి బలహీనంగా ఉంది అన్నప్పుడు ఏమవుతది, ఇంకా కూర్చుని పిల్లలకి ఇంకా మంచి ఫ్రూట్ జ్యూస్లు ఇచ్చి ఇంకా పౌష్టికాహారం ఎట్లా ఇస్తారో అట్లా సమర్థ సంకల్పాల భోజనం ఇస్తున్నాడు. సో మీకు సమర్థ సంకల్పాలు అనొచ్చు, లేకపోతే జ్ఞాన ఖజానా అనొచ్చు, రకరకాల పేర్లు ఒకటే మాటని పిల్లలకు అర్థం కావాలని చెప్తూ పోతూ ఉంటాడు. సో ఆ సంకల్పాలన్నీ ఇక్కడ తయారు చేసి పెట్టాము, మురళిలో ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాము. నేను చెప్తూ ఉన్నప్పుడు మీరు అవి చేస్తూ పోండి, సంకల్ప స్థాయిలో చెయ్యాలి. సో ఇది ఎలా అంటే ఆహారం మనకి వండినా చెయ్యకపోయినా ఎట్లా ఉన్నా మనం స్వీకరిస్తే ఏ రకంగా శరీరం మీద పనిచేస్తాయో, ఇది పరమాత్మ పెట్టే జ్ఞాన భోజనం, సమర్థ సంకల్పాల భోజనం. అది మీరు ఎలా చేసినా అంటే నోటి ద్వారా అనడం కాదు, సంకల్ప స్థాయిలో చేయాలి. నేను స్క్రీన్ మీద కూడా వేసి చూపిస్తాను. దాన్ని స్వీకరిస్తూ పోతుంటే, మీరు ఆ సంకల్పాలు చేస్తూ ఉంటే, మీ ప్రమేయం లేకుండా మీకు తెలియకుండానే మీ ఆత్మశక్తిని సంతరించుకుంటారు. మీ ఆత్మ శక్తిశాలిగా ఆరోగ్యంగా అయితే శరీరం అవుతుంది, సంబంధాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి, ప్రకృతి సత్తువగా స్పందిస్తుంది. ఇంకా వేరే భాషలో చెప్పాలంటే సంజీవని గుళిక లాంటివి. ఈరోజు మనం వ్యర్థ సంకల్పాలు చేస్తున్నాం, దేహస్థితిలో ఉన్నాము అని అంటే అక్కడ ఇంకా మన జీవజం మృత దీంట్లోనే ఉన్నాం. సో ఎప్పుడైతే ఈ రకంగా సంకల్పాల భోజనాన్ని స్వీకరిస్తామో, సంజీవిని అంటే తిరిగి జీవిస్తాం అన్నట్టు, అంటే తిరిగి మళ్ళీ చైతన్యవంతులం అవుతాం. సో ఒకసారి ఆ సంకల్పాలు నేను స్క్రీన్ మీద వేసి చెప్తూ ఉంటాను, ఎవరికి వాళ్ళు చేస్తూ ఉంటారు, ఆలోచిస్తారు. అంటే మీ సంకల్పం మన మనసా సేవ ఎట్లా చేస్తారో ఆ టైప్ లో. సో ఇది 3rd March 2000 మురళి. ఈ 3rd March 2000 మురళిలో ఏవైతే స్టార్టింగ్ నుంచి, ఇప్పుడు నేను మురళి బాబా నుంచి చదువుకునేటప్పుడు ఈ జ్ఞాన ఖజానా, సమర్థ సంకల్ప ఇంచుమించు రివైజ్డ్ కోర్స్ మురళీలన్నీ తీసి చూస్తే అన్ని చోట్ల సమర్థము వ్యర్థం అన్నది ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే మన ఆలోచన విధానాన్ని పరివర్తన చేసుకోమంటున్నాడు అది. సో ఇప్పుడు మనం ఇది చేద్దాము. ఇది 3rd March 2000 మురళి. అందులో ఫస్ట్ అంటే మురళిలో అన్ని పాయింట్స్ ని డైరెక్ట్ గా ఇప్పుడు మీరు స్వీకరించడానికి వీలుగా వాటిని మార్చాం. ఎక్కడెక్కడైతే బాబా స్మృతిలో ఉంచుకోవాలి, ఎక్కడైతే దీన్ని భావించండి, ఇలా అర్థం చేసుకోండి, స్మృతిలో పెట్టుకోండి అని ఏవైతే చెప్పారో వాటిని తీసి రాశాం. సో దీనికంటూ కొంతమంది సేవాదారులు కూడా సహయోగం ఇచ్చారు. సో ఈ రోజు వాళ్ళందరి కృషి శ్రమని కూడా కొంచెం గుర్తు పెట్టుకుని దాన్ని ఆనర్ చేసి, సరే మీ వంతు ప్రయత్నంగా దీన్ని స్వీకరించి బాబా సమానంగా అవ్వాలన్నదే మా శుభకామన. సో అందరూ కాసేపు నిజాయితీగా ఏమైనా పనులుంటే కాసేపు పక్కన పెట్టండి. క్లాస్ ఎక్కువసేపు కూడా రన్ చేయము. జస్ట్ ఒకటి చేసేది ఏదో పక్కా చేద్దాము, క్వాలిటీ ఉండాలి. సో ఇది నడిచేది నడుస్తుంటది, అక్కడ చేసుకుంటే చేస్తే సంగమ యోగంలో కనీసం మన కోసం అంటే ఒక 10-15 మినిట్స్ కూడా మనం కేటాయించుకోలేకపోతే సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు కేటాయిస్తారు. సో ఇప్పుడే కనుక మనం కేటాయిస్తే జీవితం అంతా సాఫీగా సాగుతుంది. సో ఒకసారి సంకల్పాలు చేద్దాము. సో ఫస్ట్ సంకల్పము, సంకల్పాల భోజనము ఏంటంటే బాబ్దాదా మరియు నాది అలౌకిక జన్మ. సో స్క్రీన్ మీద కనిపిస్తుంది, అందరూ స్థిరంగా కూర్చుని ఆత్మిక స్థితిలో ఈ సంకల్పాలని స్వీకరించండి. సో బాబ్దాదా మరియు నాది అలౌకిక జన్మ. వెనువెంట జన్మ సహచరుల జన్మదినం గురించి నాకు సంతోషంగా ఉంది. ఈ మురళిలో బాబా చెప్పారు ఏమనంటే, బాబ్దాదా మరియు మనది అందరిది ఒకటే రోజు మన జన్మదినం. దాంతో పాటు జన్మ సహచరులు అంటే అంత ఆత్మిక సోదరులు
వీళ్ళ జన్మదినం అంతా ఒకటే అని నాకు సంతోషంగా ఉంది. ఇది నిజంగా మనం స్వీకరించి గుర్తుపెట్టుకుంటే, ఈ రోజు బాబ్దాదా ప్లస్ బ్రాహ్మణ పరివారము వీళ్ళందరి పట్ల గౌరవం ఉంటది. కలిసుంటాం కూడా. సో, ఎవ్వరు ఎలాంటి స్వభావ సంస్కారాలతోటున్నా బాబా ద్వారా వచ్చిన సంబంధాలివి. కుటుంబ సభ్యులు, బంధువులంతా కర్మ సంబంధీకులు. సో, మనం చేసుకున్న కర్మలు, సంస్కారాలు, పాపపుణ్యాల ఆధారంగా వచ్చారు. కానీ దైవీ పరివారం మాత్రం బాబా వైపు నుంచి వచ్చింది. సో, కాబట్టి బాబ్దాదా మరియు నాది అలౌకిక జన్మ. వెనువెంట జన్మ సహచరుల జన్మదినం గురించి నాకు సంతోషంగా ఉంది. తండ్రి మరియు నా జన్మదినం ఒకటే. నాది అతీత మరియు ప్రియమైన అలౌకిక వజ్రతుల్యమైన జన్మదినం. సో, ఇక్కడ నేనెవరో నేను తెలుసుకోవాలి ఫస్ట్. సో, నేనెవ్వరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడ జన్మ తీసుకున్నాను. సో, తండ్రితో పాటు జన్మ తీసుకున్నాను నేను. సో, తండ్రి మరియు నా జన్మదినం ఒకటే. నాది అతీత మరియు ప్రియమైన అలౌకిక వజ్రతుల్యమైన జన్మదినం. సో, ఇవన్నీ జ్ఞానరత్నాలు బుద్ధిలో కూర్చోపెట్టుకోవాలి. సో, ఇవన్నీ ఆత్మ స్వీకరించినప్పుడు మన ప్రవర్తనలో హుందాతనం వస్తది. రాయల్‌గా ఉంటది. డిగ్నిఫైడ్‌గా ఉంటది. అంటే హుందాతనము, రాజసం ఉట్టి పడతది మన ప్రవర్తనలో. సో, తండ్రి మరియు నా జన్మదినం ఒకటే. నాది అతీత మరియు ప్రియమైన అలౌకిక వజ్రతుల్యమైన జన్మదినం. మేమందరం పరమాత్మ వంశీయులం, బ్రహ్మ వంశీయులం. అసలు బాబా మురళీలు ఏమంటారంటే చెప్పుకునేటప్పుడు బ్రహ్మవంశీయులు కాదు, శివవంశీ బ్రహ్మకుమారి కుమారులమని చెప్పుకోవాలి అని అంటారు. మేమందరం పరమాత్మ వంశీయులం, బ్రహ్మ వంశీయులం. బాబ్దాదా కోటాను కోట్ల మనస్పూర్వక శుభాకాంక్షలతో పాటు పరమ ప్రేమ మరియు అలౌకిక స్నేహం యొక్క ముత్యాలు, వజ్రాలు మరియు రత్నాల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు అనుభవం అయితే అంటే నాకు దగ్గరైనప్పుడు. ఎందుకంటే ముత్యాలు, వజ్రాలు, రత్నాల వర్షాన్ని కురిపిస్తున్నా అంటున్నారు. సో, ఏం ముత్యాలు, వజ్రాలు ఇవన్నీ అంటే మనస్పూర్వక శుభాకాంక్షలతో పాటు పరమ ప్రేమ మరియు అలౌకిక స్నేహం. వీటి యొక్క వర్షం కురిపిస్తున్నాడు. ఆయనకి దగ్గరికెళ్తే అనుభవంలోకొస్తాయి. బాగ్దాదా కోటాను కోట్ల మనస్పూర్వక శుభాకాంక్షలతో పాటు పరమ ప్రేమ మరియు అలౌకిక స్నేహం యొక్క ముత్యాలు, వజ్రాలు మరియు రత్నాల వర్షాన్ని కురిపిస్తున్నారు. నేను నా జీవితంలో ఏవైతే కావాలని కోరుకున్నానో, ఆ తోడు మరియు సాంగత్యం ఈ 2 నాకు పరమాత్మ నుండి లభించాయి. నేను నా జీవితంలో ఏవైతే కావాలని కోరుకున్నానో, ఆ తోడు మరియు సాంగత్యం ఈ 2 నాకు పరమాత్మ నుండి లభించాయి. బాబా నాకు మంచి తోడు మరియు ఎప్పుడూ వేరవ్వరు. బాబా నాకు మంచి తోడు మరియు ఎప్పుడూ వేరవ్వరు. సంబంధాల పరంగా భయపడుతూ ఉంటారు. చాలా మంది దూరం అయిపోతారేమో సంబంధీకులు అది ఇది అని. బాబా విషయంలో ఆ సమస్య లేదు. మనం ఆయనను వదులుకోవాల్సిందే తప్పితే ఆయన మనని ఎప్పటికీ వదలరు. నేను పొందవలసిందంతా పొందిన సంతుష్ట స్వరూపాన్ని. నేను పొందవలసిందంతా పొందిన సంతుష్ట స్వరూపాన్ని. మా సదాకాలిక తండ్రి వచ్చారు అనే సందేశాన్ని నేను అందరికీ తెలియచేస్తున్నాను. మా సదాకాలిక తండ్రి వచ్చారు అనే సందేశాన్ని నేను అందరికీ తెలియచేస్తున్నాను.
నేను సదా బాబా సాంగత్యంలో ఉంటూ సర్వ సంబంధాలు బాబా తోడుతో జోడించి ఏ విధమైన సమయమో ఆ విధమైన సంబంధాన్ని కార్యంలో ఉపయోగిస్తున్నాను. నేను సదా బాబా సాంగత్యంలో ఉంటూ సర్వ సంబంధాలు బాబా తోడుతో జోడించి ఏ విధమైన సమయమో ఆ విధమైన సంబంధాన్ని కార్యంలో ఉపయోగిస్తున్నాను. విశ్వ కళ్యాణకారినైన నేను అకల్యాణం అనే క్రోధాన్ని విడిచిపెట్టాను. విశ్వ కళ్యాణకారినైన నేను అకల్యాణం అనే క్రోధాన్ని విడిచిపెట్టాను. బ్రాహ్మణాత్మనైన నా ముఖం మరియు నడవడికలో శాంతి సంస్కారం అనే బ్రాహ్మణ సంస్కారం ప్రత్యక్షమవుతుంది. బ్రాహ్మణాత్మనైన నా ముఖం మరియు నడవడికలో శాంతి సంస్కారం అనే బ్రాహ్మణ సంస్కారం ప్రత్యక్షమవుతుంది. నేను శాంతితో ప్రతి ఒక్కరి సంపర్కంలోకి వస్తూ కొత్త సంస్కారాలను, సభ్యతను నా జీవితంలో చూపిస్తున్నాను. నేను శాంతితో ప్రతి ఒక్కరి సంపర్కంలోకి వస్తూ కొత్త సంస్కారాలను, సభ్యతను నా జీవితంలో చూపిస్తున్నాను. నేను సదా ఉన్నతోన్నతమైన బాబాతో పాటు ఉన్నతంగా ఉన్నాను. నేను సదా ఉన్నతోన్నతమైన బాబాతో పాటు ఉన్నతంగా ఉన్నాను. నేను వ్యర్థ విషయాలను సెకండ్‌లో స్టాప్ చేసి, శక్తులు, గుణాల స్టాక్‌ని ప్రత్యక్షం చేస్తున్నాను. నేను వ్యర్థ విషయాలను సెకండ్‌లో స్టాప్ చేసి, శక్తులు, గుణాల స్టాక్‌ని ప్రత్యక్షం చేస్తున్నాను. బాబ్దాదా మరియు నాది అలౌకిక జన్మ. వెనువెంట జన్మ సహచరుల జన్మదినం గురించి నాకు సంతోషంగా ఉంది. స్క్రీన్ మీద వేస్తున్నాను. చూసి ఆలోచించండి. చూసి సంకల్పాలు చేయండి. బాబ్దాదా మరియు నాది అలౌకిక జన్మ. వెనువెంట జన్మ సహచరుల జన్మదినం గురించి నాకు సంతోషంగా ఉంది. తండ్రి మరియు నా జన్మదినం ఒకటే. నాది అతీత మరియు ప్రియమైన అలౌకిక వజ్రతుల్యమైన జన్మదినం. మేమందరం పరమాత్మ వంశీయులం, బ్రహ్మ వంశీయులం. బాబ్దాదా కోటాను కోట్ల మనస్పూర్వక శుభాకాంక్షలతో పాటు పరమ ప్రేమ మరియు అలౌకిక స్నేహం యొక్క ముత్యాలు, వజ్రాలు మరియు రత్నాల వర్షాన్ని కురిపిస్తున్నారు. నేను నా జీవితంలో ఏవైతే కావాలని కోరుకున్నానో ఆ తోడు మరియు సాంగత్యం ఈ రెండూ నాకు పరమాత్మ నుండి లభించాయి. బాబా నాకు మంచి తోడు మరియు ఎప్పుడూ వేరవ్వరు. నేను పొందవలసిందంతా పొందిన సంతుష్ట స్వరూపాన్ని. మా సదాకాలిక తండ్రి వచ్చారు అనే సందేశాన్ని నేను అందరికీ తెలియజేస్తున్నాను. నేను సదా బాబా సాంగత్యంలో ఉంటూ సర్వ సంబంధాలు బాబా తోడుతో జోడించి ఏ విధమైన సమయమో ఆ విధమైన సంబంధాన్ని కార్యంలో ఉపయోగిస్తున్నాను.
విశ్వ కళ్యాణకారినైన నేను అకల్యాణం అనే క్రోధాన్ని విడిచిపెట్టాను. బ్రాహ్మణాత్మనైన నా ముఖం మరియు నడవడికలో శాంతి సంస్కారం అనే బ్రాహ్మణ సంస్కారం ప్రత్యక్షమవుతుంది. నేను శాంతితో ప్రతి ఒక్కరి సంపర్కంలోకి వస్తూ కొత్త సంస్కారాలను, సభ్యతను నా జీవితంలో చూపిస్తున్నాను. నేను సదా ఉన్నతోన్నతమైన బాబాతో పాటు ఉన్నతంగా ఉన్నాను. నేను వ్యర్థ విషయాలను సెకండ్‌లో స్టాప్ చేసి, శక్తులు, గుణాల స్టాక్‌ని ప్రత్యక్షం చేస్తున్నాను. సో, ఈ రకమైన సంకల్పాల భోజనాన్ని మీరు అవగాహనతోటి స్వీకరిస్తే మరీ మంచిది. అవగాహన లేకపోయినా స్వీకరించండి, ఆత్మశక్తిని సంతరించుకుంటది. ఎప్పుడైతే ఆత్మ శక్తిశాలిగా అవుతుందో, పరమాత్మ యొక్క శక్తిశాలి జ్ఞానం కూడా మీకు అర్థమవుతది. అవ్యక్త మురళీలు అర్థం కావన్న విషయం ఎందుకు ప్రచారంలోకి వచ్చింది అనంటే, ఆత్మ శక్తిశాలి జ్ఞానాన్ని స్వీకరించలేకపోయింది. అందుకే ఆయన దివ్య బుద్ధిని ఇస్తున్నారు. ఆ తర్వాత జ్ఞాన ఖజానా, జ్ఞాన భోజనం ఇస్తున్నారు. సమర్థ సంకల్పాల ఖజానా, భోజనం అన్ని ఇస్తున్నారు. ఇది ఆ సాకార మూల్యాన్ని వీళ్ళు ఏదైతే పెట్టారో అక్కడ మిస్ అయింది. కాబట్టి ఆత్మ శక్తి లేకపోవడము, ఆ దివ్యత్వం, దివ్య బుద్ధి ఉంటే దివ్య జ్ఞానం అర్థమవుతది. అక్కడ మిస్ అయిన పాయింట్సే. సో ఇప్పుడు నేను చెప్పిన దానికి సంబంధించి ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఈ రోజు చెప్పింది ప్రశ్నోత్తరాలు ఇది కాదు. ఈ జ్ఞాన భోజనానికి సంబంధించిన విషయం. దీనికి సంబంధించిన ప్రశ్నలు ఉంటే అడగండి. ప్రశ్నోత్తరాల కార్యక్రమం పెట్టినప్పుడు అవ్యక్త మురళీల మీ డౌట్స్ ఉన్నాయి, అక్కడ అడగండి. మెయిన్ ఇక్కడ క్లారిటీ రావాలి మీకు. ఇవి ఎట్లా పనిచేస్తున్నాయి, ఈ సంకల్పాలు ఎలా పనిచేస్తాయి బుద్ధి మీద అని అవగాహన వచ్చిందా రాలేదా? రాని వాళ్ళు ఎవరన్నా అంటే చెప్పండి, రాలేదు అని చెప్పండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓం శాంతి అక్కయ్య. అన్నయ్య ఇప్పుడు ఈ సంకల్పాలు డైరెక్ట్ గా మురళీల నుంచి యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకొచ్చింది అక్కయ్య, కొంచెం ఏదైనా మార్పు చేశారా? 3 మార్చ్ 2000 2000 సంవత్సరం మార్చి నెల 3వ తారీఖు మురళి తీసి చూడండి, మీకే తెలుస్తుంది. మేము దీన్ని గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాం. యాక్చువల్ గా వెబ్సైట్ తయారు చేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూర్చుని ఇంత చదువు ఎవరు చదవరు. ఇప్పుడు మేము ఏవైతే వేరే లాంగ్వేజ్, హిందీ, ఇంగ్లీష్ ఇవన్నీ కవర్ చేస్తూ పోతున్నామో కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు. ఆ వచ్చే వాళ్ళు ఏంటంటే చాలా ఫాస్ట్ గా గ్రాస్ప్ చేస్తున్నారు జ్ఞానాన్ని. మీ అందరికి నేను ఏదైతే ప్రశ్నలు చెప్తుంటే వాళ్ళెందుకు అలా అని చెప్పి శ్రమ పడ్డానో, ఆ శ్రమ ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి అక్కడ. సో ఇప్పుడు ఈ సంకల్పాలు రాసి ఏవైతే వెబ్సైట్ లో వేస్తామో అవి చదివి ఆటోమేటిక్ ఆత్మశక్తి ఇదిగా అయిపోతుంది. జస్ట్ భోజనం స్వీకరించినట్టు అంతే. భోజనం స్వీకరిస్తారు, ఎవరు స్వీకరించినా శక్తి వచ్చేస్తుంది. ఇది అంతే, పరమాత్మ భోజనాన్ని పెట్టేస్తున్నాం. సో అది ఒకసారి రీడింగ్ ఇచ్చినా అయిపోతుంది. సో మేము చేసేటప్పుడు ఏం చేసామంటే ఆ మురళి యొక్క జిస్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని స్టార్టింగ్ లో కొంచెం రాసామంటే పూర్తి మురళి చదవని వాళ్ళు కూడా ఆ బ్రీఫ్ డిస్క్రిప్షన్, ఈ సంకల్పాలు అవి గనక చదివేస్తూ వస్తాయి. సో ఆ మురళిలో ఉన్న ఏం చేసామంటే ఇప్పుడు మనం వండేటప్పుడు ఏ రైతంగా అయితే మీ రా ఐటమ్స్ ఏం పెట్టాం కదా పచ్చిగా, సో దాన్ని ఎంతో కొంత స్వీకరించే విధంగా రుచిగా రాస్తారు. సో ఇప్పుడు ఆ మురళిలో ఏమని ఉందంటే మీది నాది అలౌకిక జన్మ అని ఉంది. జన్మదినం ఒకటే అన్నాడు బాబా. దాన్ని రాసేటప్పుడు మేమేం రాసాము, నాది బాబాది ఒకటే జన్మదినము అని రాసాం. అంటే నేను స్వీకరించాలి దాన్ని, ఆ మహావాక్యాన్ని నేను స్వీకరించాను. సో డైరెక్ట్ సెన్స్ లో రాసాము. ఎందుకు రాసాము, అది నా స్వధర్మం కాబట్టి. అంతే కదా. ఈ రోజు నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని ఎందుకు అంటున్నాం, మనం శాంతిగా వ్యవహరించకపోయినా శాంతి స్వధర్మం కాబట్టి. సో కాబట్టి డైరెక్ట్ స్పీచ్ లో రాస్తున్నాం, ఎందుకు, అది మన స్వధర్మం కాబట్టి. ఈ రోజు సంపన్నంగా ఉండకపోవచ్చు, కానీ నేను సంపన్న ఆత్మనని ఎందుకు అంటున్నాము, అది నా స్వధర్మం కాబట్టి. అంటే రెస్టోర్ చేస్తున్నాం. దీన్నే ధర్మ సంస్థాపనార్థాయ అన్నాడు. అంటే పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీసుకొస్తున్నాడే.
సో కాబట్టి డైరెక్ట్ గా స్వీకరించాలి దాన్ని. సో ఆయన ఉన్న జ్ఞానాన్ని ఏం చేశాడంటే రకరకాలుగా తీసుకొచ్చాడు. సో ఇప్పుడు మేము అదే పని చేస్తున్నాం. ఇంతకాలం జ్ఞానం చెప్పాము, ఇంకా డైరెక్ట్ గా పాయింట్స్ ని మీ చేత తినిపించేస్తున్నట్టు ఇంకా బుద్ధికి ఆహారం. ఇక ఇప్పుడు మీరు వద్దన్నా శక్తిశాలిగా అవుతారు. కాబట్టి అందరికీ మళ్ళీ చెప్తున్నాను, మన సంవత్సరం పాటు చదివాము, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇంక ఇప్పటికన్నా భ్రమించడం ఆపండి. ఆ గ్రూప్ లో చేరాలా, ఈ గ్రూప్ లో చేరాలా, ఆ గ్రూప్ లో ఉంటే చదువుకుంటామేమో, సొంతగా అవ్వటం లేదేమో, ఇవన్నీ ఎంతకాలం మీ అధీన సంస్కారము. ఒకసారి ప్రయత్నం చెయ్యండి. మీ అంతటా మీరు సొంతగా పుస్తకాలు చదివి బాబా నుంచి వినేటట్టు చెప్పాను కదా, జ్ఞానమురళి ఆయన నుంచి వినాలి. ఆయన ఇచ్చే అతీంద్రియ సుఖం అనుభవంలోకి రావాలి. సో ఇప్పుడు ఇంకా మీకు సంకల్పాల భోజనం కూడా పెడుతున్నాం. ఇది స్వీకరించిన తర్వాత ఖచ్చితంగా ఆత్మ దివ్యంగా శక్తిశాలిగా అవుతుంది. సో కాబట్టి ఒక ప్రయత్నం చేయండి. మీరు ఈ ప్రయత్నం అనేది చెయ్యనంత కాలం నేను ఆ గ్రూప్ లో చదువుతా, ఈ గ్రూప్ లో చదువుతా, వాళ్ళు చదువుతుంటే నేను వింటుంటానంటే ఎక్కడ ఇంకా అధికారులు అయినట్టు? సంగమం అంతా వింటూనే కూర్చుంటే కాదు కదా. ఇక్కడ గైడెన్స్ తీసుకున్నాను. నాకు తెలిసి ఇప్పుడు నేను ఏదైతే ఇంతగా నాకు తెలిసి ఇంకెవరైతే ఇవ్వరు కదా. ఇదే మాక్సిమం ఇంకా. సో ఇదే మాక్సిమం అయినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఆ టైం అంతా ఇచ్చేసుకుని మళ్ళీ ఇంకా కొంచెం తక్కువ విని మళ్ళీ సమస్యలు పెట్టి మళ్ళీ ఆ గ్రూపుల్లో సమస్యలు కొత్త ఎందుకు మనకి? ఇక్కడ నుంచి కంటిన్యూ అయిపోండి. తీయండి, పుస్తకాలు తీసి చదవండి. మీకు ఎట్లాగో ప్రశ్నోత్తరాల కార్యక్రమం పెడుతున్నాము. అక్కడ మళ్ళీ వచ్చి డౌట్స్ క్లారిఫై చేసుకోండి. తర్వాత మీరు వద్దన్నా మీ బుద్ధికే టచ్ అయిపోతుంది ఆ జ్ఞానం మొత్తం. కానీ ఆ ప్రయత్నం అన్నది ఉండాలి. అది. సో ఇప్పుడు నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, స్లైడ్స్ పోస్ట్ చేస్తాను, బ్రీఫింగ్ అప్ తోటి ఉన్నది కూడా పోస్ట్ చేసేస్తాను. సో అవన్నీ ఏం చేస్తారంటే ఇవాళ రేపు మీకు వీలున్న పోని అన్ని కూర్చుని రేపు ఉదయం కూడా లేచినప్పుడు ఏదో టిఫిన్ చేసామంటారు చూసారా, ఆ టైప్ లో కూర్చుని ఒకసారి చదివేసేయండి అన్ని. ఎంతసేపు చదవచ్చండి, అందులో ఏదన్నా ఒక పాయింట్ తీసుకొని బాబా అంటాడు చూసారా, నెమ్మనేయాలి జ్ఞానాన్ని అని చెప్పి ఒక్కోసారి ఆవు ఎగ్జాంపుల్ కూడా ఇస్తుంటాడు. అది ఏదన్నా ఒక పాయింట్, నాది బాబాది అలౌకిక జన్మ, ఈ మాత్రం చిన్న ఏమంటారు ఒక స్పెషల్ డిష్ టైప్ అన్నమాట. తీసుకుని దాన్ని స్వీకరించిన నాది బాబాది అలౌకిక జన్మ అని ఆత్మ అనుకుంటుందంటే కూడా ఆయన స్థితికి వస్తుంది. భోజనం అనుకొని స్వీకరించండి, ఇక జ్ఞానం అనుకోకండి, హెవీ అయిపోతుంది అందరికి. సో చిన్న నాది బాబాది అలౌకిక జన్మ, నాకు బాబా తోడు సాంగత్యం దొరికింది, అవి ఏవైతే రాసామో చిన్న చిన్నవి కూర్చుని అలా మనన చింత అని కూడా అంటారు. మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయడము, భోజనం స్వీకరించడము, జ్ఞానరత్నాన్ని బుద్ధిలో కూర్చోబెట్టడం, వీటన్నిటి అర్థం ఒకటే. సో అవి డైరెక్ట్ గా రాసి తీసుకొచ్చాము, గ్రూప్ లో వేస్తాము, చూడండి. మళ్ళీ రేపు ఒకసారి 8:30కి మళ్ళీ వేరే మురళి, మళ్ళీ వేరే భోజనం స్వీకరిద్దాము. సో ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా దీనికి సంబంధించి అన్నయ్య? ఫస్ట్ గ్రూప్ లో చూడండి, కొంత క్లారిటీ వస్తుంది, వాళ్ళ మొదటి రోజు కాబట్టి అలా ఉంది. ఇంకా ఇంకేమన్నా ప్రశ్నలు జ్ఞాన భోజనం, సంకల్పాల భోజనం గురించి? ఓం శాంతి అక్కయ్య. చెప్పండి సువర్ణక్క. సంకల్పాలు చేస్తే శక్తి అనుభవం అయినట్టు అనిపిస్తుంది అక్కయ్య. అబ్బో లీలావతక్క నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ కాదు, ఇంకా బ్రహ్మ బాబా లెవెల్ కి వెళ్ళిపోవాలన్నదే నా శుభకామన. కానీ ఒక లెవెల్ దాటారంటే గొప్ప విషయమే. యాక్చువల్ గా చేస్తూ ఉంటే మీకే ఎక్స్పీరియన్స్ అవుతుంది. చేస్తాం అక్కయ్య. మీకు మామూలుగా స్థూలాహారం తింటూ ఉంటే మనసు అలా ప్రశాంతి ఎంత టేస్ట్ గా అనిపిస్తుందో అంతకన్నా టేస్ట్ అనిపిస్తుంది. ఓన్లీ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంకా చెప్పండి అక్క. అక్క నేను దీంట్లో రాసుకోవాలనుకుంటున్నాను అక్కయ్య, ఇంకా బాగా ఉంటుందని. రాసుకుంటాను అక్కయ్య. మీరు రాసుకోండి, మీరు అలా రాసుకున్నా గానీ కొంత కనెక్ట్ అవుతారు. కానీ చెయ్యాల్సింది మాత్రం ఆత్మ. రాస్తున్నాం కదా అని చెప్పేసి మళ్ళీ స్థూలంకి వెళ్ళొద్దు, బుద్ధిలో కూర్చోవాలి జ్ఞానరత్నాలన్నీ. ఓకే ఓకే చేయండి. పద్ధతులు ఏమైనా వాడినా దింపండి బుద్ధిలో, అంతే. తప్పకుండా అక్కయ్య, థ్యాంక్ యూ. ఇంకా సరే మరి, ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేకపోతే ఇంకా అలా అందరూ మీ సొంతంగా ఇప్పుడు నేను మళ్ళీ అంటే నేను చెప్పడం అంటే ఇంకా మీకు కలిపి నోట్లో పెట్టడం, ఇంకా అలా కాకుండా ఇప్పుడు ఆపేస్తున్నాము. సో అవి తీసుకుని మీకు వీలున్నప్పుడు ఆ సంకల్పాలు చేస్తూ పోటీ. సో మళ్ళీ రేపు 8:30 కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.